ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చెలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చెలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 20 నుంచి 26 వరకు ఈ నెలల ఈ వారం రోజుల గురుబలం శనిబలం మంచి చెడు అనుకున్నది ఎలా జరుగుతుంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. 12 రాశుల లోపల మొదటి రాశి మేషరాశి. మేషరాశి వల్ల జ్యోతిషం, మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంది చిలకమ్మ తియమ్మ. మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ తీ. వావ్. మేషరాశుల వాళ్ళకి సాక్షాంగా కొల్లాపురి మహాలక్ష్మి, లక్ష్మీదేవత. మేషరాశి వాళ్లకు చేతుల లక్ష్మి ఆగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. అందరికంటికి ఎట్లా కనిపిస్తారంటే అమాయకులు ఏమో అమాయకురాలు లెక్కనే కనిపిస్తారు, అమాయకుడు లెక్కనే కనిపిస్తారు. కానీ మీ దగ్గర ఉన్న జ్ఞానం తెలివి చాలా మంచిది, చాలా తెలివి ఎక్కువ. తెలివి ఎలాంటిదంటే పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలిలో కూర్చుంటే ముసలిలో బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి, ఏ లెక్కలు కూర్చుంటే అదే లెక్క మాట్లాడతారు. మేము పెద్దవాళ్ళం కదా ఇలాంతో ఎట్లా మాట్లాడాలని అనుకోరు, మేము చిన్నవాళ్ళం కదా అట్లా పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలని అనుకోరు. అందరితో కలిసి ఉంటారు ఈ మేషరాశి వాళ్ళు. పిల్లలు, పెద్దలు, ముసలులు, వయసు వాళ్ళు ఎలాంటి వాళ్ళకైనా కానీ మంచిగా మీరు కలిసి ఉంటారు. ఈ రాశి వాళ్ళ దగ్గర శాంత గుణం చాలా ఎక్కువ. అంటే ఎలా శాంతపడతారంటే మీరు ఎదుట ఉన్నవాడు కోపంతో తాపంతో ఎగురులాడుకుంటా ఉల్లాసంగా కోపం తాపంతోన మాట్లాడుతుంటే మీరు గమ్మున కూర్చుంటారు. ఇలా కోపంతోన ఉన్నప్పుడు మాట్లాడితే ఇది కుదరదు, ఇది కొంచెం నిదానం పట్టాలమని మంచిగా నిదానంగా ఉంటారు. ఎదుట ఉన్న వాళ్ళ కోపంతో ఉరుకులాడి ఏదేదో మాట్లాడి ఆ తర్వాత ఆగిపోయిన తర్వాత కోపం చల్లగైన తర్వాత అప్పుడు ఆ తర్వాత మీరు మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే ఇక సూటిగా మాట్లాడితే ఇక వారు నోరు ఎత్తవద్దు, వాళ్ళు నోరు మూసుకొని గమ్మున కూర్చోవాలి. అది తెలివైన పని. అస్సలు తెలివైన వాళ్ళు ఎదుట ఉన్నవాడు కోపం పడితే మేము కూడా కోపం పడి దళమని పడితే కోపంకి కోపం అయితే ఏమవుతుందంటే అది ఆ లెక్క అలాగైపోతుంది. నీదెంత నాదెంత, నీదెంత నాదెంత అని నోటి ముందర అట్లా ఇట్లా మాట్లాడుకొని రోసంతో ఇక అది ఎట్లయితుందంటే మాట మీద పోయి కయ్యానికి వస్తుంది, కయ్యం పోయి దెబ్బలాటకు వస్తుంది, దెబ్బలాట పోయి పోలీస్ స్టేషన్ కోర్టు కేసు అవుతుంది. పెద్ద కథ అవుతుంది. కోపంతో కోపం ఉన్నవాడు కొట్లాడితే అది పెద్దగా అవుతుంది ఆ కథ. ఎదుట ఉన్నవాడు కోపంతో ఉరుకులాడేటప్పుడు మీరు నిదానమై వాని కోపం దిగిపోయిన తర్వాత ఏది చెప్పినా కానీ వాని బుర్రకి లెక్కుతుంది, వాడి నిదానమవుతాడు, మంచిగా ఉంటుంది. అది గమనించండి. అది చాలా తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళే ఇలాంటి పని చేస్తారు. ఇంట్లో వాళ్ళు భార్యనే కోపం పడ్డా, కొడుకే కోపం పడ్డా, బిడ్డనే కోపం పడ్డా, అమ్మ నాయననే కోపం పడ్డా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కోపం పడ్డప్పుడు మీరు కోపంతో వాళ్ళు ఆవేశంతో ఏదన్నా జిక్కితే దన్మని ఎత్తేసి ఏదంటే అది పలకొట్టి ఎట్లంటే అట్లా మాట్లాడిన తర్వాత మీరు గమ్మున ఉండాలి. ఎందుకు ఈ అమ్మాయి అలా చాలా కోపం పడుతుంది, ఎందుకు ఈయన చాలా కోపడుతుందని నేను కోపం ఉన్నసేపు కొంచెం నిదానంగా మాట్లాడిన తర్వాత ఆ తర్వాత సూటిగా మాట్లాడాలి. నీకు ఏం తక్కువ పడింది, నీకు ఏమైంది, ఇంతగానం కోపం పడితే కోపానికి కత్తి మింగిన వాడు కలిపి చేరి ప్రాణం పోయింది, అలా పోకుంటుకుంటారు ఆ ప్రాణం అని వాళ్ళకి తెలిసేటట్టు మాట్లాడితే వాళ్ళ బుర్రకు అప్పుడు ఎక్కుతుంది మాట. అరే నిజమైన మాట కదరా అన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. మీరు 2 మాటలు ఎక్కువ చెప్పినా నడుస్తుంది. అంతేగాని వాడు కోపంతో ముందర ఎగురులాడుకుంటూ మాట్లాడిన తర్వాత మీరు కూడా ఎగురులాడుకుంటూ పోతే ఏమవుతుందంటే పెద్ద కయ్యమవుతుంది, కొట్లాడవుతుంది, దెబ్బలాట అవుతుంది, పెద్ద కథ అవుతుంది. అట్లాంటి దాంట్లో పోకండి. మీకు తెలివి జ్ఞానం ఈ మేసేవారు వాళ్ళకి చాలా బాగుంది. కానీ శ్రీమన్నారాయణ వేడుకొండల మెట్లు స్వయంభూ సాక్షాంగా 7 కొండల వాసుని దర్శనం ఎవరైతే మీరు చేసి వస్తారో చాలా బాగుంటుందండి. 7 కొండల మెట్టు లెక్కి ఆ స్వామివారికి దర్శనం చేసుకుని వస్తే అప్పు ఉండదు, ముప్పు ఉండదు, తిప్పలు ఉండదు, ఇంటి లోపల ప్రశాంతంగా ఉంటుంది, ఇంటి లోపల కారున్నట్టు తింటే అమృతం తిన్నట్టు ఉంటుంది. మీరు అనుకుంటున్నచ్చు తిరుమల నేను 2 సార్లు పోయినా, 3 సార్లు పోయినా, 4 సార్లు పోయినా నా గతి ఇట్లే ఉంది, నాకు ఏం అట్లా అనుకోకండి. అది తప్పు. ఎవరైనా కానీ ప్రతిసారి పోవాలి. మేము పొద్దుగలగానే పొంక కడుగుతాం, స్నానం చేస్తాం, తిని కూర్చుంటాం. 1 2 సార్లు 3 సార్లు అన్నం తక్కువ లేకపోతే మనకి ఏమనిపిస్తుంది? అర్ర అన్నం పెట్టకపోయామని కోపం. స్వామివారి దగ్గర పోయి 1 సారి 2 సార్లు పోతే నాకు రావాలి, కోట్ల ఆస్తి రావాలి, అది కావాలి, నా ఐశ్వర్యం కావాలి, నేను పెద్ద కోటేశ్వరుని కావాలి, అట్లా అవుతుందా? కాదండి.
అన్నిటికన్నా రూపాయలతో అవసరం లేదు, దేంతో అవసరం లేదు. దేంతో కారణం ఆరోగ్యం చక్కగా పెట్టాలని భగవంతుని ఏడుకునేది ధనందిర్వము గురించి కాదు, నాకు ఆస్తి రావాలి అంతస్తు రావాలని కాదు, మంచి నడవాలి, ఆరోగ్యం బాగా పెట్టాలి, ఇంట్లో ఉన్న వాళ్ళకి చల్లగా పెట్టు స్వామి అంటే అదే పెద్ద మాట, చాలా మంచిది అది. కానీ మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఏముందంటే కొన్ని రోజులైతుంది నరదృష్టి నరకన్ను చాలా చెడ్డగా పడింది. కొన్ని రోజులైతుంది చాలా దెబ్బతింటున్నారు, చాలా నష్టపోతుండ్రు, చాలా కష్టపడుతుండ్రు. ఎలా వచ్చిన లక్ష్మి అలాగే పోతుంది. అందరికి ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళకి ఏం తక్కువ ఉంది, వీళ్ళ దగ్గర మాస్తుంది, ఉంది 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 అంటున్నారు, కానీ ఏమీ లేదు మీ దగ్గర. మాట ఒకటి గట్టిగా ఉంది, ఏదన్నా మాట మాట్లాడితే నీట్గా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, ఏ మాట ఉన్నా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు. అదే కొన్ని రోజుల నుంచి కొంత ఆరోగ్య సమస్య చాలా చెడ్డగా వచ్చింది ఈ మేషరాశి వాళ్ళకి. ఆరోగ్య సమస్య వచ్చి ఏమైపోయిందంటే డబ్బు నష్టం, ఇంటి లోపల చాలా కష్టం, చాలా నష్టం. మేషరాశి వాళ్ళు మస్తు ఏగిండ్రయ్యా, వేగుండ్రు, నిండా మునిగి బయటికి తేలిండ్రు. ఇప్పుడు కూడా అట్లే ఉంటుందో ఎట్లా ఉంటుందో ఏముంటుందో అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు ఎల్లకాలం అట్లే ఉండదండి. ఏమిటిదంటే కొన్ని రోజులు సుఖం, కొన్ని రోజులు దుఃఖం, అమాష పుణ్యం, రాత్రి చీకటి ఎలుగు అట్లా ఉంటుంది. కానీ కొన్ని రోజులు సుఖం వచ్చిన తర్వాత కష్టం వస్తుంది, కష్టం వచ్చిన తర్వాత సుఖం కూడా వస్తుంది. అన్నిటికన్నా ఒకటి ఏమిటిదంటే మాత్రం ఆ శ్రీమన్నారాయణకి మీరు మరవకండి, ఆ లక్ష్మీదేవత మీకు నీ దగ్గర వస్తుంది, లక్ష్మి పొంగుతుంది, పైమెట్టులు ఎక్కుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇక్కడ గురుబలం ఎంత ఉందో అక్కడ శని బలం అట్లే సతాయిస్తుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వావ్, నంబర్ 1 ఒక గవ్వ పడింది, చాలా మంచి గవ్వ. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపుజఫలం 2, అవమానం 4. అంటే గురుబలం మీకు చాలా బాగుంది, శని బలం చాలా తక్కువగా ఉంది. గురుబలం మంచిగా ఉన్న టైం లోపల ఏం చేయాలంటే రాత్రి అనకుండా పగలనకుండా మీరు చేసే కష్టం చేస్తూ ఉంటే భగవంతుని ధ్యానంలో నడుస్తే మీకు ఇచ్చే భగవంతుడు పౌషరాన్నం తప్పనిసరిగా ఇస్తాడు. అంతే తప్ప ఇచ్చేది ఇస్తుంటే కూడా మాకు రాలేదు కదా అదంతా అనుకోవద్దు. భగవంతుని ధ్యానంలో ఉండాలి. ఎంత ఇచ్చినా నీ దయమని ఆ భగవంతుని ధ్యానంలో నడిస్తే చాలా సుఖంగా సంతోషంగానే ఉంటారు. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.